హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్త్ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది పుదీనా పచ్చడి అండి. ఇది గట్టిగా ఉండే పచ్చడి. అన్నంకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఈ పుదీనా ఆకు నాకు ఒక చిన్న గార్డెన్ ఉంటే నేను దాంట్లో పండించుకుంటున్నాను. ఇప్పుడే కోసుకొచ్చాను. అయితే దీనికి గట్టిగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీనికి ఒక మీడియం సైజు టొమాటో, దాంతోపాటు 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ మాత్రమే చింతపండు సరిపోతుంది. ఎక్కువ వేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఆకుకి నేను కోసేటప్పుడు కాడలు లాంటివి మిగిలిపోయినాయి. అందుకని ఉత్తి ఆకులు మాత్రమే వేయాలి, కాడలు వేయకూడదు అని చెప్పి నేను కాడలు తీసేసి ఆకులు ఏరేస్తున్నాను. మొత్తం అంతా అయిపోయాక నేను చక్కగా ఆకును కడిగేసుకుని పక్కన పెట్టుకుని పెనం పెట్టుకుని 1 స్పూన్ నూనె, దాంతోపాటు జీలకర్ర, మినప్పప్పు ఒక పెద్ద స్పూన్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకుని మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లో వేసేసుకుని చింతపండు అది కూడా ఫస్ట్ నుంచే వేయాలి. వేసేసుకొని ఈ మినప్పప్పు ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ఎలా అంటే చక్కగా ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు, స్మెల్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. అస్సలు మార్చొద్దు. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చింది అని అనుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఒక టొమాటోని తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత కడిగేసి పెట్టుకున్న పుదీనా ఉంటుంది కదా, దీంట్లో నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత చక్కగా కావాలనుకుంటే ఈ పుదీనాని మీరు ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నేను అలా చేయలేదు, నేను డైరెక్ట్గానే వేసేసాను. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, రోట్లో వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేస్తే బాగుంటుంది. తొందరగా పేస్ట్ అవుతుంది అనమాట మనకి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని చక్కగా మగ్గించుకోవాలి. ఇక్కడ మినప్పప్పు బాగా ఫ్రై అవ్వకుండా ఆకు వేసేస్తే మనకి టేస్ట్ అది బాగోదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది బాగా మగ్గిపోతుంది కదా, మనం మూత పెట్టేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి అని అనుకునేవాళ్ళు దీన్ని చక్కగా ఆరనివ్వండి. లేదు నాకులాగా రోట్లో రుబ్బుకోవాలి అని అనుకునేవాళ్ళు చక్కగా రోట్లో వేసేసుకుని దానికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఉంచుకోండి. దీంట్లో ఏంటంటే నేను వెల్లుల్లిపాయలు ఒక 4 నుంచి 5 వేస్తున్నాను. ఇలా పచ్చివే, ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేయొద్దు. అవి ముందు మీరు పచ్చగా దంచేసుకొని వెల్లుల్లిపాయలు, ఆ తర్వాత ఆ ఆకుతో మొత్తం కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇది రుబ్బడానికి చాలా టైమే పడుతుందండి. ఆకు కదా, అది బాగా నలగదనమాట. స్లోగా మనం చక్కగా రుబ్బేసుకొని ఇది మొత్తం అంతా చక్కగా పేస్ట్ అయిపోయింది అని మనకు అనుకున్న తర్వాత దీనికి ఉప్పు సరిపోయిందా ఏంటి అని ఒక్కసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత దీనికి మంచిగా మనం తాలింపు వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో మాత్రమే చూడగలం సుమా, కారం సరిపోయిందో లేదో చూసి దీన్ని ఇంకేమీ చేయలేం. అందుకని ఉప్పు మాత్రమే సరిపోయిందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు తాలింపు చాలా ఇంపార్టెంట్. చాలా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఇంకొక టిప్ ఏంటంటే, ఎవరైనా చపాతీలకి వాటిలకి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంతమంది స్ప్రెడ్స్ లాగా యూస్ చేసుకుంటారు కదా, అలాంటప్పుడు తాలింపు లేకుండా అది యూస్ చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నూనె పెట్టుకుని తాలింపుకి వేడెక్కిపోయిన తర్వాత నూనె చక్కగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెము ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని చక్కగా వీటిని బాగా ఫ్రై చేసుకుంటాం. చిటపటలాడిపోయిన తర్వాత దీనికి ఇంగువ ఆప్షనల్ అండి, మీ ఇష్టము. నేనైతే వేసాను. వేయాలనుకుంటే వేయండి, లేకపోతే లేదు. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కూడా అటు ఇటుగా ఫ్రై చేసి మనము పచ్చళ్ళలో వేసేస్తే అవి గట్టిగా పంట కింద తగులుతూ ఉంటాయి. అది ఈవెన్గా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడికి కూడా ఇది మంచి టేస్ట్ తీసుకొస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, మంచి కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు నేను ఇది పచ్చడిలో కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుని వేడి వేడి అన్నంకైతే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.